హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి పోమ్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అందులో మొదటి పోమ్ వచ్చేసి డస్ట్ ఆఫ్ స్నో. స్నో యొక్క డస్ట్ అంటే స్నోఫాల్ జరిగినప్పుడు, స్నో పడినప్పుడు పైనుంచి డస్ట్ అంతా ఉంటుంది. అంటే అది స్నో డస్ట్, దాన్ని డస్ట్ ఆఫ్ స్నో అంటాం. అంటే స్నో పార్టికల్స్ యాక్చువల్లీ. ఇందులో ఈ పోమ్ని రాసింది రాబర్ట్ ఫ్రోస్ట్ అనే వ్యక్తి. ఎప్పుడు రాశారంటే, అంటే దేని గురించి చెప్పాలనుకుంటున్నారంటే, ఈ రాబర్ట్ ఫ్రోస్ట్ ఏదో సంథింగ్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అంటే ఏదో సంథింగ్ మన బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు ఒంటరిగా కూర్చొని ఉంటాం కదా, అట్లా ఒక హెమ్లాక్ ట్రీ కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది అనేది ఈ పోమ్. ద వే ఎ క్రో షుక్ డౌన్ ఆన్ మీ the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had ruled. ఇక్కడ చూడండి, ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. ఈ రాబర్ట్ ఫ్రోస్ట్ హెమ్లాక్ ట్రీ కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ చెట్టు పైన కూర్చొని ఉన్నటువంటి ఒక క్రో తన బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ని, అంటే స్నోఫాల్ ఆ క్రో మీద కూడా పడినప్పుడు అది అలా విదిలించుకుందనమాట రెక్కలన్నీ. అప్పుడు ఆ డస్ట్ ఆఫ్ స్నో వచ్చేసి తన మీద పడింది, రాబర్ట్ కింద కూర్చొని ఉన్నటువంటి రాబర్ట్ ఫ్రోస్ట్ పైన. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. ఆ పార్టికల్స్ వచ్చి తన మీద పడడం వల్ల అప్పటిదాకా సాడ్ మూడ్లో ఉన్నటువంటి రాబర్ట్ ఫ్రోస్ట్లో సడన్గా మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ బాధపడతా ఉన్నాడు, కానీ ఆ డస్ట్ పార్టికల్ వచ్చి తన మీద పడిన తర్వాత ఆ సాడ్ మూడ్ నుంచి బయటకు వచ్చి రియాలిటీని తెలుసుకుంటా ఉన్నాడు. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్ అంటే అప్పటిదాకా సాడ్గా గడిపి టైం వేస్ట్ చేశాడనమాట. ఆ టైం వేస్ట్ పార్ట్ అంతా, అంటే డేలో సగం అప్పటికే టైం వేస్ట్ అయిపోయింది బాధపడుకుంటా. దాని తర్వాత నెక్స్ట్ మిగిలిన టైం అంతా చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు రాబర్ట్ ఫ్రోస్ట్. ఇక్కడ చూడండి, హెమ్లాక్ అంటే ఏ పాయిజనస్ ప్లాంట్ ఆర్ ట్రీ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. రూడ్ అంటే హెల్డ్ ఇన్ రిగ్రెట్, బాధపడతా ఉండడం. ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ పోమ్ నుంచి రాబర్ట్ ఫ్రోస్ట్, మన లైఫ్లో అంటే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చిన్న చిన్న థింగ్స్ మన మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. చాలా చిన్న చిన్న థింగ్స్, అంటే మన మూడ్ చేంజ్ అవ్వడానికి ఒక చిన్న థింగ్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సాడ్ ఫీలింగ్లో ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. సడన్గా మనం బాగా పెంచుకునే ఒక కుక్కపిల్ల మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకో, అప్పటిదాకా సాడ్ మూడ్లో ఉన్నటువంటి ఫీలింగ్ అంతా పోతుంది. ఇక్కడ జరిగింది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, చిన్న డస్ట్ పార్టికల్ పడడం వల్ల తన మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. జరిగింది చిన్న థింగే కావచ్చు, బట్ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడ, థింకింగ్ అబౌట్ ద పోమ్లో ఇచ్చున్నారు. దిస్ పోమ్ రిప్రజెంట్స్ ఎ మూమెంట్ దట్ సీమ్స్ సింపుల్ బట్ హ్యాస్ ఎ లార్జర్ సిగ్నిఫికెన్స్. జరిగింది చాలా సింపుల్ థింగే, కాకపోతే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పోమ్. Thanks for watching. Please subscribe.